వెల్కమ్ టు K6. మనం ఇప్పుడు బాల్కొండ మండలంలోని వనెల్బి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పండించే పంటలు ప్రధానంగా పసుపు, వరి, మక్క, జొన్నలు, ఎర్ర జొన్నలు. అయితే ఇక్కడ మనము ఈ ఊరు ఫస్ట్ పేరు 30 సంవత్సరాల కిందట బషీరాబాద్ ఉండేది. దాని తర్వాత వనెల్బిగా మార్చారు. వనెల్బి అంటే యాక్చువల్ వనెల్బి బోదపల్లి అంటారు, కాకపోతే అది మెయిన్గా బషీరాబాద్ వన్నెల్ అన్నట్టు. ఈ ఊరు జనాభా వచ్చేసి టోటల్గా 8,000. ఇక్కడ ఓటర్లు ఉన్నది మాత్రం 2,800. ఈ ఊర్లో మనకు సమస్యలు ఏమున్నాయో తెలుసుకుందాం. అలాగే అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయో వాటిని కూడా తెలుసుకుందాం ఊళ్ళోకి. మనం ఇప్పుడు వనెల్బి గ్రామంలోని ఇసేవాడలో ఉన్నాం. ఇక్కడ కొందరు మహిళలు వాళ్ళ పెన్షన్ వస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, నాకు 9 ఏళ్ళ భర్త చనిపోయి పింఛన్ అత్తలేదు. ఇప్పుడు చిన్నగా ఉన్నారు పిల్లలు, ఏం చేసుకొని బతకాలా? ఏమి నాకు పింఛన్ అత్తలేదు. మండలంలో ఇచ్చిన, ఈడ ఆఫీసులో ఇచ్చిన, వస్తలేవు. ఇంకా సుంకర్ రాతన నా భర్త చచ్చిపోయి 18 ఏళ్ళు అవుతున్నది. నాకు ఇదివరదాకా 200 పింఛన్ వచ్చింది. మధ్యలో 4 రాలేదు, కానీ మర్ర ఇప్పుడు 1000 రూపాయల పింఛన్ కత్తున్నది. మంచిగానే చేసిండు. అప్పుడు ఏం చాలలేవు 200 కైకిలన్న మాకు అది కాలేదు, ఏమి ఆకులకు పోకలకు చాయ్ కన్నా చాలలేదు. కానీ ఇప్పుడు 1000 రూపాయలు ఎరిపోతున్నాయి పోని.
కానీ రానోళ్ళు సుఖ బాగా మంది ఉన్నారు. రానోళ్ళకు బాగా కష్టం అవుతున్నది. వచ్చిన వాళ్ళకి గమ్మతి పడుతున్నాము. రానోళ్ళు బాగా కలకల వేసుకుంటున్నారు. రానోళ్ళకు సుఖ రావాలా. ఈ పిఎఫ్ ఉన్నోళ్ళకు సుఖ అత్త కోడలు ఒక్కింట్లో ఉన్నదంటని అత్తకిత్త కోడలికి ఇత్తలేరు, కోడలికి ఇత్త అత్తకి ఇత్తలేరు. మా యొక్క గూసలాటలు అవుతున్నాయి. మాకు గంజి వస్తున్నారు వాళ్ళు. మా ఇది మేము వండుకోరాలి 4 వద్దులు అయితే. మా పింఛను మాకు ఉండాలా. వాళ్ళకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు వాళ్ళకు బోధించాలంటే నువ్వు ఏబట్టి నాకు అత్తలేదంటే కోడలు తిడుతున్నది. జుట్లు పట్టుకుంటున్నాము. వాళ్ళకి ఇయ్యుండ్రి, మా ఇది మాకు ఇయ్యుండ్రి. వన్నెల్బి గ్రామంలో బీడీ కార్మికుల వద్ద ఉన్నాము. వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. సంగం కవిత. నేను చేసేది బీడీల పని. నాకు పింఛన్ లిస్టులు వచ్చిందన్నారు, ఇంతవరకు ఇత్తలేరు. ఒకసారి పోతే ఇయ్యలేరు. మరి ఇప్పుడు ఇస్తారా ఇయ్యరా తెలియదు. మరి ఇచ్చేటట్టు కొంచెం చూడుండ్రి. మేము చేసేది బీడీల పని. 3 పిల్లలు వాళ్ళకు పెట్టాలంటే సరిపోతలేదు చేసిన పని. మరి దయచేసి ఇవ్వండి. నాకే కాదు, ఇంకా రానులు మస్తు మంది ఉన్నారు. మరి ఇచ్చేటట్టు చూడుండ్రి. పేరు సంగం సిన్ను. నాకు పింఛన్ వస్తలేదు. 7 ఏళ్ళు అవుతున్నా చేసి. పిఎఫ్ కట్ అవుతుంది కానీ నాకు ఇస్తలేరు. పేరు వచ్చిందన్నారు కానీ ఇస్తలేరు. మా అత్తమ్మకి వస్తున్నదని నాకు బంద్ చేసిండ్రు. ఇంట్లో ఇద్దరికి రాదంటున్నారు. మా అత్తమ్మకు అంటుకుంటే మాకెట్లా రావాలి? ఇక పింఛన్ బియ్యం కారెట్ ఒక్కటే ఉన్నదని మీకు రాదని చెప్తున్నారు. ఓట్లు మాకేయి మీకేయి అంటారు. ఓట్లు గెలిచినాక మాకు లేదు అంటారు. ఇక బియ్యం వస్తలేవు మీకు. సంఖ్యపు గంగు అత్తున్నది పింఛని. నాకు 3 కొడుకులు. ఇక నువ్వే పంపుతున్నావు అయ్యా, పంపుతున్నావు. నీ 1000 రూపాయలు వస్తున్నాయి అయ్యా. నీవే పెద్ద కొడుకు, నీ కాలు మొక్తా. మాకు రావాలా, తప్పనిసరి రావాలని అయ్యా. నాకు గంజి పోతారా? మరి నేను ఆడికి ముసలు అయిపోతున్నాను అయ్యా. నీ కాలు మొక్తా. ఇక రావాలా. నువ్వు మా అందరికి పెద్ద కొడుకు, నీ కాలు మొక్తా. నీ బాంచెను. పుర్రె భాగ్యవతి. 3-4 ఏళ్ళాయి. పింఛన్ అచ్చులేదే మచ్చులేదు. ఇక ఇట్టనే అచ్చుడు ఉన్నది, కాలు పోతలేదు. కట్టెం చేసుకునేటోళ్ళకి అత్తున్నది. నేను ఇరగబడ్డా. నాకు ఆదినేమే లేదు. నేను ఎట్ట బతకాల? 20 ఆయన అచ్చు రిపోర్ట్లు. ఒక రిపోర్ట్ కన్నా 5 పైసలు వచ్చింది లేదు. వీటి ఇక నేను ఏం చెయ్యాలి? బాలకొండ కొయ్యి, నిజామాబాద్ కొయ్యి, ముప్పాల కొయ్యి, ఎక్కడిది ఒక్కటి అన్నందు లేదు. పింఛన్ అత్తుడే లేదు. ఇన్నేళ్ళాయి అయ్యా. కొంత పింఛని దయ చెయ్యాలని నేను కోరుకుంటున్నా. నేను దిక్కులేని దాన్ని తండ్రి. నాకు కొంత పింఛన్ రాలా. నేను బతుకుతా. ఆఖరికి బాగొద్దులు బతకకుండా 4 వద్దులు అన్న బతుకుతా. కేసీరయ్యా నాకు పింఛన్ రాలా. మనం ఇప్పుడు వన్నెల్బి గ్రామంలో రేషన్ కార్డులు తొలగించిన వారి కొందరు మహిళలు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. 4 ఆడకూతుర్లు బియ్యం ఇప్పుడు 8-7 ఉన్నాము. ఇంట్లో బియ్యం రాలేవు. బియ్యం ఇప్పుడు ముందటి సంది వచ్చినాయి, ఇప్పుడు కొట్టేసిండ్రు. ఇలా మాకు భూమి జాగా సుఖెక్క తక్కలే అని లేదు. బియ్యం కొట్టేసిండ్రు. మేమేం తిని బతకాలా? 4 పిల్లలు చదివించుడికి, చదువులకు పెట్టుడా, బియ్యం కొనుక్కొని తినుడా. బియ్యం కరెక్ట్ ఇవ్వాలని కోరుతున్నాము. 6 ఉన్నాం. ఇప్పుడు 3-4 నెలల బియ్యం వస్తలేవు. మరి ఆ పిల్లలను నడపాలా, మేము స్కూల్కి పెట్టాలా, మేము బతకాలా? ఏంటి కొట్టేసిండ్రే? వచ్చిన సర్వైకి వచ్చిరు కొట్టేసి పాయిరి. మేము ఎట్లా బతకాలా? ఇక ఇదే బాధ. ఇప్పుడు ఎన్ని జిరాక్సులు ఇచ్చినా అత్తని లేవు. మరి ఎట్లా ఇండ్ల ట్యాక్సులు కట్టబడితే, మీ కరెంట్ బిల్లు కట్టబడితే, మీ అన్ని కట్టబడితే. ఇక బియ్యం కరెక్ట్ మాకు కావాలి. బియ్యం ఇవ్వాలి. మాకు బియ్యం లేవు. మేము ఇంట్లో 5 ఉన్నాం. మాకు ఉన్నది బియ్యనార పుట్టుకోరాము.
ఇక్కడ ఎంపీటీసీని అడిగితే మీకు దాని ఇండ్లు ఉన్నాయి, మీకు బియ్యం కరెక్ట్ ఏంటికి అన్నాడు. ఇండ్లు కట్టేం చేసి భూములు అమ్ముకొని కట్టుకున్నాం మేము. ఓటు వేయాలి, ఇది చేయాలి, మరి మమ్మల్ని ఇట్లా వేయాలి. ఓటుకు వచ్చినప్పుడు కాళ్ళు మొక్కుతారు, ఎక్కినాక రాళ్ళు పడుతున్నారు. మాకు ఎప్పుడు వచ్చినాయి ఇంతకు ముందు బియ్యం, ఇప్పుడే రాలేవు. ఈ ఎంపీటీ వీటికి వచ్చిందంటే కథం బియ్యం బంద్ అయినాయి. ఎన్నిసార్లు జిరాక్సులు చేసుకుంటూ ఇచ్చినా ఉట్టిదే ఉన్నది, జిరాక్సులని బతికించుడు ఉన్నది. ఆ బియ్యం కంపల్సరీగా మాకు రావాలి. మనము వన్నెల్బి గ్రామంలో వీధులలో సీసీ రోడ్లు లేక బాధపడుతున్న వారి సమస్యల గురించి తెలుసుకుందాం. దేవదాసు రోడ్లు లేవు, ఆనబడితే బాగా కష్టమవుతున్నది. కొంత పోతే బాగుంటుంది. బియ్యం మంచిగా లేదు, సీసీ రోడ్డు కావాలా మాకు. మాకు బియ్యం రాలేవు, మాకు పొలం లేదు, గట్టిలు మంచిగా లేవు. నేను వికలాంగురాన్ని. ఇంతకు ముందు నాకు 500 పింఛన్ వస్తుండే. ఇక్కడ నుంచి కేసీఆర్ ఎక్కి నుంచి నాకు 1500 పింఛన్ ఇస్తుర్రు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. కేసీఆర్ గారికి ధన్యవాదాలు. పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు వన్నెల్బి గ్రామం మాజీ సర్పంచ్ వారు అభివృద్ధి ఏం చేశారో, మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా డెవలప్మెంట్ ఉన్నదో లేదో వారిని అడిగి తెలుసుకుందాం. మేము వన్నెల్బి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఈ వన్నెల్బిలో సీసీ రోడ్లు లేకుండే సీసీ రోడ్ల కొరకు కొన్ని ప్రయత్నం, కనీసము 10 లక్షల నుంచి 18 లక్షల సీసీ రోడ్లు చేయించడం జరిగింది. తర్వాత ఒకటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘానికి కమ్యూనిటీలు లేకుండా కమ్యూనిటీలు చేయించినాము. ఒకటి మహిళా సంఘానికి ఒకటి మహిళా సంఘం చేయించినాము. ప్రస్తుతం వన్నెల్బి గ్రామంలో ఇక్కడ స్థానికంగా ఉన్న చర్చి దగ్గర ఉన్నాం. చర్చి సభ్యులను అడిగి వారి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. మా చర్చిలో విశ్వాసులు 100 మంది ఉండడం వల్ల మా చర్చి కూడా సరిపోవడం లేదు. చర్చి కూడా విశాలపరచడానికి ప్లస్ చర్చి దగ్గర ఏమన్నా మంచి వాతావరణం కల్పించడానికి మొక్కలు పెడితే అవి కూడా ఉంటలేవు. కాంపౌండ్ వాల్ కోసం మరియు చర్చి స్థలం కేటాయించగలరని మరియు సీసీ రోడ్ కూడా మంచి చేయించగలరని మేము కోరుకుంటున్నాం.
ఇప్పుడు వన్నెల్బి గ్రామం నువ్వుల రైతు దగ్గర ఉన్నాం. అకాల వర్షం వల్ల సాగు అంతా దెబ్బతిందని అంటున్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అది నువ్వులు అలికినాము, అంతగా ఆనవాడి అంత పూత కచ్చుడికి అంత అయిపోయింది, నల్లగా అయిపోయింది. అవి ఇక్కడ వేసినాము, ఏమి కూడా వెళ్ళలేవు, అంత అడ్డం పడ్డది. నువ్వుల పంట వేసినాము, ఇవి కరసల పూరత కూడా వెళ్ళాయి, సంచి సగం వెళ్ళినాయి, అంత కైకిళ్ళు కూడా వెళ్ళాయి, కలుపు కైకిళ్ళు కూడా ఏవి కూడా వెళ్ళాయి, అంత నష్టపోయినాము, అంత నల్లబడుట్లా పడుతున్నాం. మనం ఇప్పుడు వన్నెల్బి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాం. ఉపాధి కూలీల దగ్గర వారి సమస్యలు ఏంటో, జీతభత్యం సరిగా వస్తుందో లేదో తెలుసుకుందాం. వారిని కూలి పైసలు 6 వారాలు అవుతున్నది ఆరంతో, ఏం తినకుండా రావాలా సార్? మేము మాకు లేని ఇబ్బంది అవుతున్నది. ఆ నీళ్ళు ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఏదైనా దెబ్బలు తగిలితే సుఖ మందులు ఇస్తున్నాడు. తింటూ ఇలా గాల్పు కాగుతలేదంటే తింటూ తేలేడు, తెచ్చుకోలేము కానీ ఎప్పుడు తెచ్చుకుంటున్నాం. ఉపాధి పథకంలో కూలి పని చేస్తున్నాము. సరైనటువంటి సౌకర్యాలని మాకు మేటు గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సమకూరుస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటి అని చెప్పానంటే, డబ్బులు రాక మేము 6 వారాలు అవుతుందండి. అందులోంచి డౌన్ కాలేవని చెప్పేసి మా ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తున్నాడు. అవి కూడా తొందరగా వచ్చేటట్టు మీరు మీడియా ద్వారా మాకు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి ఉపాధి హామీ పథకంకి వస్తున్నాము. మాకు 6 రోజుల నుంచి 6 వారాల నుంచి పైసలు రావట్లేదు. మరి మేము ఎలా బ్రతకాలి, ఇలా చేసుకోవాలా? మాకు ఇంట్లో కూడా కావాలి కదా. మరి మీరు దయచేసి మాకు సౌకర్యాలన్నీ అందించాలని అడుగుతున్నాము. వన్నెల్బి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్తో ఉన్నాము. పనుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. వన్నెల్బిలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ 1280 జాబ్ కార్డ్స్ ఉన్నాయండి. కాను సీజన్లో 540 వరకు పనికి వస్తారండి. సీజన్ లేని టైంలో 200 అలా వస్తారండి. పనులను బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు సార్. ఇప్పటి మట్టుకు కాలువలు మరియు ఆర్సీపీ అనగా రోడ్డు ఇరువైపులా గుంతలు కొట్టి రోడ్డును బాగు చేయించడము, ఫీడర్ ఛానల్ చెరువులు నింపే కాలువలకు పూడిక తీయడము, ఇలాంటి పనులు చేస్తున్నామండి.
గ్రామంలో శివార్లో గల దేవమ్మ అనే టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ దాదాపు వెలిసి దాదాపు ఒక 50 సంవత్సరాలు అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ టెంపుల్ గురించి చరిత్ర ఏముందో గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. మగ్గి రాజదాస్ నేను. ఏంటంటే ఇప్పుడు ఈ దేవమ్మ గుడి ఇక్కడ 40-45 ఏళ్ళు అవుతుంది స్థాపన చేసి. ఒకటి ఏంటంటే మేము మేల 18 తారీఖు లోపు 24 రోజునస్తే పండుగ ముందు చేసి పంటలు పెడతాం. పంటలు పెట్టినాకనే పండుగ చేసినాక పంటలు పెడతాం. పబ్లిక్ అంతా వస్తారు. మా పుట్టింటి బిడ్డలకైనా అందరూ మొత్తం దోలకొచ్చి పని పండుగ ఎలా వేసుకుంటాం. ఒకటి మళ్ళీ మాకు ఇక్కడ ఏంటంటే కోనేరు ఉన్నది. కోనేరు కోసం కొద్దిగా కష్టపడి చేసినాం. కొన్ని ఊర్లకి వెళ్ళి మా పుట్టింటి బిడ్డలు ఈ 20 నిజామాబాద్ జిల్లా నుంచి ఎటు ఏడనిచ్చి వాళ్ళు వచ్చి చేసిపోతారు. ఈ పండుగ పుట్టిన ఆడపిల్లలు పేరు కూడా దేవమ్మ అని పెడతాం. ఒకటి మనం ఇప్పుడు ఎముడలకు పోతే ఎముడల రాజాన్ని ఎట్లా పెడతాము, ఈడ కూడా దేవమ్మ పేరు దేవన్న దేవు అని పెడతారు. అది మా పెద్దల నుంచి మాకు కూడా ఉన్నది ఇదే. అయితే డెవలప్మెంట్ కమిటీ నుండి ఈ చెట్లు పెట్టినాము. ప్రతి వారము వేప చెట్లు ప్రతి శుక్రవారము ఇక్కడికి 50-60 కుటుంబాలు వస్తాయి. వాళ్ళకు ఉండడానికి సౌకర్యం లేదు. అయితే డెవలప్మెంట్ కమిటీ నుంచి ఒక జీతగాన్ని 15 సంవత్సరాల నుంచి పెట్టినాము. ప్రతి నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నారు డెవలప్మెంట్ కమిటీ నుండి జీతగాడికి. చెట్లకు నీళ్ళు వారియడము, వచ్చిన వారికి వారం వచ్చిన వారికి ఏదైనా సౌకర్యము దానికి దీనికి చేయడానికి మొత్తం డెవలప్మెంటే ఖర్చు పెడుతుంది. రోడ్ నుండి ఇక్కడికి సీసీ రోడ్ లేదు, ఏం లేదు. అది కూడా ఇప్పుడు కావాలంటున్నాము. ఈ గుడికి డెవలప్మెంట్ కమిటీ నుంచే చేస్తుంది కానీ గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ లేదు ఇంతవరకు. ఇప్పుడు వన్నెల్బీ గ్రామంలోని మసీద్ దగ్గర ఉన్నాం. దీని సౌకర్యాలు అసౌకర్యాలు ఏంటో వాళ్ళ సంఘస్థులను అడిగి తెలుసుకుందాం. మా మసీదులో ఏమీ మా ఊర్లో ముస్లిమీన్ దగ్గర ఏమీ ఇది లేదు, బడ్జెట్ లేదు. స్లాబ్ పోషణం రేకులు వేసుకొని నమాజ్ చదువుతున్నాం. వెనుక రూముల్లో ఆఫీస్ షాప్కు రూములు కట్టినాం, దానికి నల్లలు లేవు. మర్రా సౌకర్యంకు ఉజు చేయగలిగి టాకీ లేదు, నల్లలు లేవు. ఇక అల్లిసుక రేకులు వేసి రూములు దించినాం ఆఫీస్ షాప్కు. ఇక మాకు మస్జిద్కు ఏమీ సౌకర్యం లేదు సార్. గవర్నమెంట్ సార్ని కోరుతున్నాము, మీ దయ ఉండి మాకు చేయించగలరు.
మనం ఇప్పుడు వన్నెల్బి గ్రామంలోని చెరువు దగ్గర ఉన్నాము. ఆ చెరువు ద్వారా ఎవరెవరైతే లబ్ధి పొందుతున్నారో రజగులు కానీ లేకపోతే మత్స్యకారులు కానీ ఏమన్నా సమస్యలు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ చెరువు లోతు కావాలా, బట్ట ఉత్కందుకు అది ఛాన్స్ లేదు కదా, మళ్ళీ దోబిగట్టు కట్టాలా. మాకు అవత్ ఎక్కువ అవుతున్నాయి చెరువు దిగతానికి చేసేటోళ్ళకు. అవరు ఇక్కడ ఎందుకంటే మాకు అవుదు కట్టింది, అవుదు మాకు సౌలత ఏం లేదు. మాకు అవుదు మేము కావాలా, బట్టలు ఉతకబట్టి 15 ఏళ్ళ మాకే సౌలత లేదు. ఇక్కడ ఎండాకాలం ఎండిపోతున్నాయి, అంత బురద అవుతున్నది. అవసరము కావాలా మాకు టాకీ. ఇది ప్రాబ్లం ఉన్నది. చెరువు లోతు లేక అన్ని ఎండిపోతున్నాయి పంటలు. 70 ఎకరాల పార్కం ఉన్నది, దీని కింద అన్ని ఎండిపోతే పడితేలే ఉన్నది లోతు లేక, తొందరగా అయిపోవుడికి కాలం లేక. ఇప్పుడు ఉత్తరం అది చూసినా కానీ చూసుకోవచ్చు. మీరు మిషన్ కాకతీయ కింద ఇలా నీళ్ళ చెట్టు వేస్తే లోతుంటే వీళ్ళు వేసుకుంటే నీళ్ళు బాగా అవుతాయి, పంటలు పండుతాయి. మాకు గూనెల సుఖ ఇప్పుడు జిమ్మలు లేక వాళ్ళు గూనెల సుఖ ప్రాబ్లం ఉన్నది. సాగులకే కానీ గూనెలకే కానీ రైతులకే కానీ సిరికిన్న పొలాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నీళ్ళు లేక లోతు లేక తొందరగా నీళ్ళు అయిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు పంటలు ఏం పండలేదు. ఇప్పుడు మత్తూరులో పని అయిపోయింది, మా ఊళ్ళో చేస్తామంటూ చేసలేదు. ఇది వరకు ఆనవాళ్ళ టైం వచ్చింది, ఇప్పుడు వానవాళ్ళకు ముందు తొందరగా తీసేస్తే మాకు పని అవుతుంది. మా ఊరు ప్రాబ్లం ఏంటంటే గత 3 సంవత్సరాలు సురేష్ రెడ్డి పరిపాలించిండు. ఇప్పటికి కూడా ఒక గల్లీలో సీసీ రోడ్లు లేవు. ఇప్పుడు కూడా ఈ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక 1 ఇయర్ కాబోతుంది. గత 10 రోజులల్లా 1 ఇయర్ పూర్తి చేసుకుని ఇప్పటికి కూడా సీసీ రోడ్లు లేవు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఒక ఎస్సీ కాలనీ చూసినా కానీ ఒడ్డే కాలనీలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మా ఊరి మళ్ళా చెరువులో మట్టి కూడా కొడదామంటే అది ప్రభుత్వాలు మిషన్ కాకతీయ కూడా మాకు రాలేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటారు. సరే ఇంతకన్నా అని ప్రభుత్వం వెంటనే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ త్వరగా చేస్తే మేము ఆశిస్తున్నాం. ఆవులపల్లి రాజేశ్వర్, నేను టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిని. అయితే కేసీఆర్ పాలన ఈ మిషన్ కాకతీయ అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం కింద హరీష్ రావు గారి నేతృత్వంలో చాలా మంచిగా అద్భుతంగా జరుగుతున్నది. ప్రతి చెరువు కింద ఆ మట్టిని తీసుకెళ్ళి తోటలలో వేయడం, ఆ చెరువులు నిండితే ఊరు కింద ఉన్నటువంటి పొలాలు మంచిగా వండి రైతులు సక్రమంగా లాభాలు ఆర్జిస్తారు. ఆ చెరువు మిషన్ కాకతీయ కింద అన్ని చెరువులు నిండితే దాంట్లో ఉన్నటువంటి గూన్లోలు కానీ చాకలి వాళ్ళు కానీ బెత్తవారు కానీ ప్రతి ఒక్కరూ బాగుపడతారు. ఆ దాని కిందటువంటి పండేటువంటి సుమారు 300 నుంచి 400 ఎకరాలు వరి పొలము పండుతుంది. పంటలు బాగా అయితే ఇప్పటి వరకు పసుపు రైతుని. మా గ్రామంలో పసుపు పూర్వకాలం నుండి ఎంతో బాగా పండిస్తున్నారు. మా గ్రామ పసుపుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా పసుపుకు పేరున్నది. కానీ పసుపుకు సంబంధించి ఎలాంటి ఫ్యాక్టరీ కానీ ఈ శుద్ధి కర్మాగారం కానీ ఏమీ మాకు ఏర్పాటు చేయలేదు. మాకు పసుపు ధర కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. దీనికి సంబంధించి నాయకులు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం ప్రస్తుతం వన్నెల్బిలో గల అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాం. వారి బావుల గురించి ఇక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రం నిర్వాహితురాలని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గర్భవతులు 7, బాలింతలు 7, పిల్లలు 17 మంది. పిల్లలకు గర్భవతులకు బాలింతలకు రోజు కోడిగుడ్డు, పాలు,
పప్పుతో ఆకుకూరలతోని వాళ్ళకి అన్నం పెడతాం. డైలీ గుడ్డు ఇస్తాం. పిల్లలకు కూడా డైలీ ఒక ఎగ్ పెట్టి వాళ్ళకు కూడా అన్నం పెడతాం. మాకు రోజు పాలు గుడ్డు ఇక్కడనే అన్నం పెడతారు. పప్పు పాలకూర పప్పు అన్నీ ఇక్కడనే ఇస్తారు. ఇక్కడికి వచ్చి రోజు తింటాం. మనం ప్రస్తుతం 1LBలో గల పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్దారులు ఎలా స్పందిస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. నాణ్యల 1000 రూపాయలు వస్తున్నాయి. బాగా సంతోషం ఉన్నది. 200 అప్పుడు మేము లేము కానీ వేరే వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చిన చెంద వస్తున్నాయి. నా పేరు ఆల్గోట గంగుబాయి. ఇంతకుముందు 200 వస్తుండే, అప్పుడేం సరిపోలేదు. ఇప్పుడు మంచిగా కొంత సరిపోతున్నాయి మందులకు గిన్నెలకు. సార్ ఏదో కేసీఆర్ దయచేసిండు, ఇంత బతున్నాం. మనం ప్రస్తుతం 1LB గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. లోపల మన సర్పంచ్ గారిని అడిగి ఊర్లో జరిగిన అభివృద్ధి పనులు, అలాగే చేయబోయే అభివృద్ధి పనులు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుత బాల్కొండ మండల ఎంపీపీ గారు ఇక్కడ ఉన్నారు. వారు ఈ 1LB గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటి, మరి ఇంకా ఏమైనా చేసేవి ఉన్నాయా, వాటిని ఎలా చేయగలుగుతారు అనేది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పెన్షన్లు దాదాపు అయిపోయినాయి. కొన్ని ఎక్కడన్నా మిగిలిపోయినాయి ఉంటే అవి చేస్తాం. ఉపాధి హామీ పని సుఖ వచ్చి తెలుసుకున్నాం ఎక్కడ ఎంతమంది వస్తున్నారని. దాన్ని సుఖ వారం అంటే 6 వారాల నుంచి డబ్బులు వస్తలేవంటున్నారు. అంటే మన పై వాళ్ళకు చెప్పి దృష్టికి తీసుకెళ్తామని చెప్పినాం. భద్ర దాని గురించి రాలేవని అంటున్నారు. అవి సుఖ ప్రయత్నం చేస్తాం. ఎట్లా హరితహారం గురించి దాని గురించి సుఖ చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి 5 నుంచి 10 చెట్లు పెంచుకోవాలా. ఎమ్మెల్యే ప్రశాంత్ అన్నయ్య గారికి చెప్పి డ్రైనేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో డ్రైనేజే కానీ సీసీ రోడ్లే కానీ పై వాళ్ళకు చెప్పి వేయడం జరుగుతుంది. ఎంపీ కవితక్క గారి నిధుల నుంచి అన్నా లేకుంటే ఎమ్మెల్యే ప్రశాంత్ అన్నయ్యను దృష్టికి తీసుకెళ్ళి సీసీ రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ వేయడం చేస్తాం. ఇప్పటికైతే మాకేం సమస్యలు లేవు. మురికి కాలువల సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. సీసీ రోడ్లు
సీసీ రోడ్ లేకున్నా సరే కానీ డ్రైనేజ్ గురించే మాకు బాగా ప్రాబ్లం ఉన్నది. వాటర్ ప్రాబ్లం ఏం లేదు మాకు. వాటర్ 24 అవర్స్ వాటర్ ఇచ్చే కెపాసిటీ ఉన్నది మా ఊర్లో. వాటర్ సౌకర్యం మంచిగా ఉన్నది కానీ మాకు ఫండ్స్ లేక ఈ టాకీలు కట్టుకునే స్తోమత లేక వాటర్ అంతా వృధా పోతుంది. మాకు ఒక పెద్ద ట్యాంకీ నిర్మాణం చేస్తే మా ఎమ్మెల్యే గారు కవితక్క కానీ మాకు ఒక పెద్ద టాకీ మంజూరు చేసిస్తే 24 గంటలు నీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉన్నది. వెంకటేశ్వర కాలనీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఆ ప్రాబ్లం తీర్చే ఛాన్సెస్ మా ఎమ్మెల్యే దగ్గర తీసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి కాలనీలో ఏ ఎమ్మెల్యే పోలేడు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేడు. మా ఎమ్మెల్యే దృష్టికి పోయి తీసుకువెళ్తే వచ్చిన తర్వాత చూస్తున్నాడు. దానికి సీసీ రోడ్లు డ్రైనేజీ మంజూరు చేసే అవకాశం ఉన్నది మా ఎమ్మెల్యే గారు. పింఛన్లు మంచిగా ఉన్నాయి, రేషన్ కార్డులు మంచిగా ఉన్నాయి. హౌసింగ్ లోన్లు వస్తే హౌసింగ్ మామూలుగా అంటే కొంతమంది వడ్డోళ్ళు, కొంతమంది మామూలుగా అంటే 90% అంత ఉన్నోళ్ళు ఉన్నారు. వడ్డోళ్ళకి మాత్రం కొద్దిగా ఇండ్లు లేవు. అది కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని చూస్తున్నాం. 1,20,000 రూపాయలు పెట్టి మోర్లు తీసినాం. నేను ఎక్కించింది 2వ సారి మోర్లు తీపించిన. మళ్ళీ లైటింగ్ అన్నీ మంచిగా ఉన్నాయి మా విలేజ్లో. మనం ప్రస్తుతం వనెల్బి గ్రామ ఎంపీటీసీ గారితో ఉన్నాం. వారిని గ్రామం గురించి అభివృద్ధి పనులు ఏంటో, మరి అభివృద్ధి పనులు ఏం చేశారో, మరి చేసేవి ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. అయితే ఎంపీపీ నిధుల గారితో ఈ సంవత్సరం 1,20,000తోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రహరీ గోడ మరియు అక్కడ మొరం అది చేయడం జరిగింది. మొత్తం కలర్ పిల్లరాలు వేయడం. మరియు అరికెల్ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో వారి సహకారంతో 3 లక్షల నిధులతో మురికి కాలువలను వనెల్బి గ్రామంలో నిర్మించడం జరుగుతున్నది. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. ఓం మహాలక్ష్మి నమో నమః, ఓం విష్ణు ప్రియాయ నమో నమః, ఓం ధన్ ప్రదాయ నమో నమః, ఓం విశ్వజనన్యే నమో నమః. ఓం మహాలక్ష్మి నమో నమః, ఓం విష్ణు ప్రియాయ నమో నమః. మనం ప్రస్తుతం వనెల్బిలో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని ఆలయం గురించి అడిగి తెలుసుకుందాం. నిత్యము భగవదారాధన మొదలవుతుంది. రోజు నిత్యం కూడా ఉదయం సుప్రభాతంతో మొదలై ఉదయం ప్రాబోధికము, మధ్యాహ్నం రాజభోగము, సాయంత్రం స్వామివారి ఆరాధన కార్యక్రమంతో ఏకాంశం ముగించి స్వామివారిని పడుకోబెడతారు. ప్రతి చైత్రమాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, వార్షికోత్సవాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ ఆలయానికి శనివారం నాడు ప్రత్యేకించి భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇప్పటివరకు వనెల్బి గ్రామంలో ఉన్న సమస్యల్ని చూసా. అలాగే సమస్యలు అంటే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ఆసరా పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, బీడీ పెన్షన్స్ కానీ, అలాగే డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీటి గురించి తెలుసుకున్నాక ఆహార భద్రత కార్డు లేని వాళ్ళు, అలాగే ఈ సమస్యలపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యల్ని తీర్చాలని మా K6 ఛానల్ ద్వారా కోరుతున్నాం. మేము మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి K6. కెమెరామెన్ రమణతో బాల్కొండ ఆనంద్.